హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను చదువుతున్న కథ పాపం సన్నాసిరావు. కాస్త ఆ పేపర్ హాల్లోకి వెళ్ళి చదువుకోవచ్చుగా. నా ఎదురుగా కుర్చీలో పడుకొని చదవకపోతే విసుగ్గా అన్న భర్త సన్నాసిరావుతో, మీకు నేను ఎదురుగా ఉంటే బాగుంటుంది అంటారుగా, అదీగాక నేను తోడు లేకుంటే ఏ పని చేయలేనంటారు. అలా మీరు ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని నేను ఇక్కడ కూర్చుంటున్నా అంది దుర్గ. అది పెళ్ళైన కొత్తల్లో అన్నాలే, ఇప్పుడు కాదు. నువ్వు ఎదురుగా కూర్చొని పేపర్ చదువుతూ మధ్యలో ఇంకా బాగా కడగండే, బాగా ఉతకండే అంటుంటే నాకు కాలుతుంది ఇక్కడ అన్నాడు సన్నాసిరావు. అయ్యో అయ్యో, అవేం మాటలండి, నాకు మట్టుకు సరదానా మీ చేత పని చేయించడానికి. మీరు పనిచేస్తుంటే చూడలేక పేపర్ చదువుతున్నా తెలుసా, అది ఏనాడైనా గుర్తించారా మీరు అంటూ కళ్ళు ఒత్తుకుంది దుర్గ. నువ్వు కాదే ఏడవటం, నేను ఏడవాలి ఈ పనులు చేయలేక. ఇవి అవగానే ఆఫీస్కి వెళ్తే అక్కడ మా బాసు అడ్డమైన చాకిరి చేయిస్తున్నాడు. ఇక్కడ ఇంట్లో నువ్వు మొగుడు అయితే అక్కడ బాసు మొగుడు, ఇద్దరు మొగుళ్ళతో చస్తున్నా అని విసుక్కున్నాడు సన్నాసిరావు. మీరేమో నన్ను విసుక్కుంటున్నారు, నేనేమో మీరంటే పడి చస్తున్నాను అన్న దుర్గతో, నేనంటే అంతా పడి చచ్చేదానివైతే నా చేత ఇంత పని చేయించవు అన్నాడు సన్యాసిరావు. అయ్యో ఎందుకండి అలా అంటారు, నేను ప్రతిరోజు దేవుణ్ణి 7 జన్మలకు మీరే కావాలని కోరుకుంటున్నా, మీరేమో నన్ను ఎప్పుడూ ఆడిపోసుకుంటారు. ఇంకా మిగిలిన 6 జన్మల్లో కూడా నేనే అంట్లు తోముతూ బట్టలు ఉతుకుతూ ఎదవ బతుకు నా మొహం మీద కాకినట్టయ్యా. నీకేం ద్రోహం చేశాని ఇలా నా మీద పగ తీర్చుకుంటున్నావు అని సన్యాసిరావు గట్టిగా అరిచాడు. అబ్బా అలా అరవకండి, బీపీ పెరిగి మీ ఆరోగ్యం పాడైతే మన ఇంటి పనులు ఎవరు చేస్తారు? మీ మీద నాకు పగా పాడా. మీకు ఒకసారి ఒంట్లో బాగలేక మీరు బెడ్ మీద ఉన్నారు చూడండి, అప్పుడు నేను పవిత్ర బంధం సినిమాలో సౌందర్యలాగా గుడి చుట్టూ పొర్లు దన్నాలు పెడుతుంటే పూజారి గారు నన్ను చూడలేక ఇలా చెప్పారు, అమ్మా మీ ఆయన బాగుపడాలంటే నీకు ఇష్టమైన వాటిని త్యాగం చెయ్యి అంటే, నాకు ఇష్టమైనవి ఇంటి పనులే కదండి. అప్పుడు దేవుడికి మొక్కున్న, స్వామి మా వారికి తగ్గి లేచి తిరిగితే నాకు ఇష్టమైన పనులు అంట్లు తోమటం, బట్టలు ఉతకటం, వంట చేయటం మీ చేత చేయిస్తాను మొక్కున్నా. ఇది తప్ప? అప్పటి నుండేగా మీరు లేచి చక్కగా తిరిగి మీ పనులు మీరు చేసుకుంటున్నారు అని మళ్ళీ చీర కొంగుతో కళ్ళు ఒత్తుకుంది దుర్గ. ఏ స్వీటో పండో తినమని మొక్కుంటారు, కానీ ఇదేం గోలే, నా చేత పని చేయిస్తానని మొక్కోవటం నా కర్మ కాకపోతే అని మళ్ళీ గట్టిగా అరిచాడు సన్యాసిరావు. అబ్బా గట్టిగా అరవకండి, చుట్టుపక్కల వాళ్ళు అసలే మీకు దిష్టి పెడుతున్నారు పనులు కిక్కురు మనకుండా చేస్తారని. నేను కూడా మా వారు అస్సలు ఏ మాత్రం హడావుడు లేకుండా నిదానంగా చేస్తారు అని చెప్పాను. మీకేం తెలుసు అసలు నేను మిమ్మల్ని ఎలా కాపాడుకుంటున్నాను? మొన్నటికి మొన్న నా బెస్ట్ ఫ్రెండు మా ఇంటికి పని మనిషి రావటం లేదే అంటూ మీ వైపు చూస్తే నేను దాని మాటలకు అర్థం గ్రహించి, మా ఆయనకి అసలు ఒంట్లో బాగాలేదు ఇప్పుడు అన్నాను తెలుసా అంది దుర్గ. అఘోరించావులే, మొన్న ముష్టివాడికి ఆయనకు బాగాలేదు వెళ్ళు అని హింటిచ్చావుగా. మొన్న ఆఫీస్ నుంచి వస్తుంటే ఒంట్లో బాగుందా బాబయ్య, రేపటి నుంచి వచ్చి అడుక్కోనా అంటున్నాడు. ఇట్లా ఉంటుంది నీ జాలి నా మీద, అఘోరించవులు ఇంకేం మాట్లాడుకు అన్నాడు. నా పేపర్ చదవటం కూడా పూర్తవుతుంది, ఇంకా మీ పని అవ్వలేదు. కానివ్వండి నేను లోపలికి వెళ్తున్నా, త్వరగా లోపలికి వచ్చి వంట చేసి ఆఫీస్కి వెళ్ళండి మరి నవ్వుతూ అంటున్న భార్యను వెనక నుండి, వస్తాలే నువ్వు లోపల తగలడు అంటూ తోముతున్న చెంబును కసిగా విసిరాడు సన్నాసిరావు. నాకు వినపడుతూనే ఉంది మీరు విసరటం, అది సూటిగా వచ్చి నాకు తగిలి నేను పోవాలనేనా మీ ప్రయత్నం? అలా ఏమీ నేను పోను, ఈ పాటలు వింటూ పని చేయండి అంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అనే పాటని ఫోన్లో ప్లే చేసి అక్కడ పెట్టి వెళ్ళింది దుర్గ. వెనక సన్యాసిరావు, ఒసే గిచ్చి జోలపాట పాడినట్లుంది కదే, పాటలో ఆ తర్వాత లైన్ కూడా వినవే, ఇరువురు ఒక్కటై అని ఉంది, వచ్చి కాస్త నేను తోమిన అంట్లు తొలవచ్చుగా అని సన్యాసిరావు భార్య వినాలని గట్టిగా అరిచాడు. విన్నాను, కానీ వ్రతభంగం అవుతుందని ఆగానండి, మళ్ళీ మీకేదన్నా
అయితే నేను బతకను తెలుసా అంది దుర్గా. నీ అమ్మ కడుపు మాడ, నేను ఈ పనులు చేసి చేసి పోయేట్లున్నా కదే, అప్పుడేం చేస్తావి? అమ్మో వద్దులే, ఒకవేళ నేను ప్రాణం పోక కొన ఊపిరితో ఉంటే నాకు బాగవటం కోసం పక్కింటి వాళ్ళ అంట్లు కూడా నా చేత తోమిస్తాను కూడా మొక్కుతావు. అమ్మో వద్దులే, బతుకుంటే బలిసాకు తినచ్చు. మన ఇంట్లో అంట్లు తోమటమే అందరివి కాకుండా బెటరు అని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే నా కర్మ కాలినట్లున్నది అని సెల్ ఫోన్లో పాటతో ఏడుస్తూ జత కలిపాడు సన్నాసిరావు. చెబితే వినడు, గిలితే ఏడుస్తాడట. నా కర్మ కొద్దీ దొరికారు. 5 నిమిషాల్లో అయ్యే పని గంటలో చేస్తారు. అసలే మీకు హై బీపీ. ఇందా నోరు పట్టండి, మాత్ర వేస్తాను అంటూ సన్నాసిరావు నోట్లో ఒక మాత్ర వేసి నీళ్లు పోసింది. మీరు బాగుంటేనే నేను బాగుంటాను అంటూ మంగళసూత్రాలు తీసి కళ్ళకు అద్దుకుంటూ లోపలికి వెళ్ళింది. నీ ముందు చూపు మండ, నీ నోటి దాటికి ఒక్క పని మనిషి మన ఇంటికి వచ్చి పనిచేయదు. అందుకని వ్రతము గోంగూర అంటూ నా చేత చేస్తున్నావు పనంతా. నేను ట్రాన్స్ఫర్కి పెట్టాలే రెంట చింతలకు. నువ్వెటు ఈ సిటీని వదిలి రావు. పిల్లలు స్కూల్ మధ్యలో మార్చడం కష్టం. అందుకని నేను ఒక్కడనే అక్కడికి వెళ్ళిపోతా. ముందు ఏదో కాస్త ఉడకేసుకొని తింటా. నెలకు ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసిపోతే అప్పుడు మీ తిక్క కుదురుతుంది అని ఆలోచిస్తున్నాడు సన్యాసిరావు లోపల. ఆఫీస్కి టైం అవుతుంది, ఇక దొడ్డి వదిలి ఇంట్లోకి రారా అని దుర్గ వచ్చి అనేసరికి, ఇదిగో 5 మినిట్స్లో ఫినిష్ చేసి వస్తా, వెళ్ళవే అన్నాడు. అలాగే కాఫీ కలుపుతున్నాను రండి అని ముద్దుగా పిలుస్తూ లోపలికి వెళ్ళింది. నీ మొహం మండ, చావగొట్టి మూవ్ ఆయింట్మెంట్ రాయటం అంటే ఇదేనే అని బ్రహ్మానందం లెవెల్లో అన్నాడు మన సన్నాసిరావు. పాపం